పన్నో జగ్గే అగ్నిరివ ధారుణి. 7వ శ్లోకం. అవాదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి గణాగణాః గాయంతి తం స్మ గంధర్వా నృత్యంత్యప్సరసో ముదా. 8వ శ్లోకం. పేతుః సుమనసో దివ్యాః కేచరైరప వర్జితాః ప్రసేదుష్య దిశः సర్వా అంబాంసి చ మనాంసి చ. 9వ శ్లోకం. తత్కర్దమాశ్రమ పదం సర్వస్వత్యా పరిశ్రితం స్వయంభూః సాక మృషిభిః మరీచ్యాది బిరవ్యయాత్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సమావేత భక్త బృంది की जय. ఈరోజు మనం ముఖ్యంగా నేర్చుకోబోతుంది ఏంటంటే కపిల భగవానుడి యొక్క అవతరణ, అంటే భగవంతుడి యొక్క అవతరణకు కారణము. సో ఆయన దేని గురించి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఇద్దరు భక్తుల్ని తల్లి తండ్రిగా స్వీకరించారు, తర్వాత ఆ అవతరణ యొక్క వృత్తాంతము తెలుసుకుందాము. ముఖ్యంగా మనకు భగవంతుడు గోలోకం నుంచి భూలోకంకు రావాలంటే భగవద్గీతలో 2 శ్లోకాస్ ప్రకారము మనకు ఆల్రెడీ అర్థం చేసుకున్నాము. సో ఆ 2 శ్లోకాసు 4.7 మరియు 4.8. 4.7 వచ్చి భగవద్గీత 4.7. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అహం. భగవంతుడు ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట అంటే ఎక్కడెక్కడ ధర్మమునకు హాని కలుగుతుంది మరియు అధర్మం వృద్ధి చెందుతుందో ఇక్కడ భగవంతుడు నేను అవతరిస్తాను అని చెప్పాడు. తర్వాత 4.8 పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో భగవంతుడు దానికంటే కూడా ఇది ఇంకా ముఖ్యం ఏంటంటే సాధువులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షింపజేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరించుదును అని భగవంతుడు ఇక్కడ బోధించడం జరిగింది. తర్వాత భగవంతుడి యొక్క అవతరణ గురించి తెలుసుకోవడం వల్ల మనకేంటి లాభం? ఇప్పుడు కపిల భగవానుడు అవతరణ గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. దానివల్ల యావత్ జీవకోటికి, స్పెషల్గా మానవులందరికీ ఏంటి లాభం? అది 9వ శ్లోకంలో చెప్తారు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణ భగవానుడు, ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును ఎరిగిన వాడు. భగవంతుడి యొక్క జన్మ కర్మ. ఈరోజు కపిల భగవానుడు అవతరిస్తున్నాడు. చూడండి, నిర్జల ఏకాదశి రోజు మనం భగవంతుడి యొక్క అవతరణని అట్లీస్ట్ కథా శ్రవణ రూపంలో జరుపుకుంటున్నాం. అదే కృష్ణాష్టమి రోజు అవతరణ ఎలా జరుపుకుంటాం మనం? భగవంతుడి యొక్క దివ్య నామ రూప గుణ లీలల కీర్తన, తర్వాత అక్కడ భగవంతుడు అలంకార ప్రియుడు కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ప్లస్ ఆ అవతరణ మండపాన్ని, ఆ టెంపుల్ని మనం అలంకరిస్తాము. అదేవిధంగా భగవంతుడికి నూతన వస్త్రాలతో అలంకరిస్తాము. భగవంతుని యొక్క అభిషేకాన్ని, పంచామృత అభిషేకాన్ని మనము అవకాశం ప్రతి ఒక్కరికి కల్పిస్తాము.
సో ఇక్కడ భగవంతుడు నా జన్మము, భగవంతుడి అవతరణ ఎలా జరుగుతుంది? సో కృష్ణ భగవానుడైతే మథుర జైల్లో దేవకి వసుదేవులకు వాళ్ళు పూర్వజన్మ చేసుకున్నటువంటి ఎంతో గొప్ప తపస్సు ఫలితంగా ఆ జన్మలో భగవంతుడు అవతరిస్తాడు. అంటే వాళ్ళకు దర్శనమిచ్చి మళ్ళీ వాళ్ళకు వాత్సల్య ప్రేమను ఇవ్వడానికి కొరకు చిన్న బాలుడిలాగా ఆయన వాళ్ళకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ భగవంతుడు ఆదేశం ఇస్తాడు, నన్ను గోకుల్ తీసుకెళ్ళండి అని చెప్పి యశోదమాయి దగ్గర పెట్టండి. అక్కడ ఉన్నటువంటి యోగమాయని తీసుకొని వచ్చి శక్తిని పెట్టమని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా భగవంతుడి యొక్క జన్మ కర్మలు. సో కృష్ణ భగవానుడు ఎటువంటి కర్మలు? పుట్టినప్పటి నుంచే చూడండి, పుట్టారు, ఇటువంటి లీల ఎవరు చేయరు అసలు. ఏ అవతారంలో కూడా ఉండదు. జైల్లో పుట్టడము, పుట్టుకతోనే భగవంతుడు నేను భగవంతుణ్ణి అని ఆయన పుట్టాడో లేదో ఆదేశం ఇస్తారు. ఎవరికి? తన భక్తులకు. అక్కడ తండ్రి రూప భక్తుడు, వాత్సల్య ప్రేమని కోరుకున్నటువంటి భక్తులు. తండ్రికి ఆదేశం ఏమి ఇస్తాడు? నన్ను తీసుకెళ్ళి గోకుల్ తీసుకెళ్ళండి. ఆ తండ్రి ఆ భగవంతుడికి నేను ఎలా తీసుకెళ్ళాలి అని క్వశ్చన్ మార్క్ ఈవెన్ మనసులో కూడా అనుకోలేదు, బాహ్యం కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది బాబు కన్నా, నేను నన్ను బేడీలతో కట్టేశారు, ఇవన్నీ 7 దర్వాజాలు, అందరూ చాలా టైట్ సెక్యూరిటీ ఉంది అని ఆలోచించలేదు. భగవంతుడు చెప్పాడు, కేవలం ఎస్ అన్నాడు. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ఆదేశాన్ని కేవలము మనస వాచ కర్మన మనం దాన్ని స్వీకరించడం 100% ఎస్ నేను దాన్ని నిర్వహిస్తాను అని జస్ట్ మన మనసులో ఒప్పుకుంటే చాలు, మిగతా అన్ని కూడా భగవంతుడు చూసుకుంటాడంట. సో నిన్న చార్ధామ్ మీటింగ్లో కూడా అదే జరిగింది. కాబట్టి ఎస్ తపస్యకు వెళ్తున్నాము, ఆ తపస్య చెయ్యడానికి నేను సిద్ధమయ్యాను. ఆ తపస్యని ఇంకా తపస్యలో ఉన్నటువంటి బాధక సాధకాలు వాటి గురించి భగవంతుడు యోగక్షేమాలు నేను చూసుకుంటా అన్నాడు. కండిషన్ ఏంటంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనో పర్యుపాసతే. మీరు మీ తపస్య ట్రైన్ ఎక్కినప్పటి నుంచి కేవలం మీ డ్యూటీ తపస్య చేయండి, మిగతావి కూడా ఏమన్నా హడిల్స్ వచ్చేటి ఉంటే ఐ విల్ టేక్ కేర్ అన్నాడు. మన ఇండివిజువల్ హడిల్స్ కూడా బాధక సాధకాలని భగవంతుడు కేర్ తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడికి వసుదేవుడు ఓకే అనగానే మొత్తం ఆయన బేడీలు తొలగిపోయాయి, అన్ని డోర్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోయాయి. ఆ టైట్ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు నిద్రావస్థలోకి మునిగిపోయారు. కాబట్టి భగవంతుడి యొక్క జన్మ కర్మ కేవలం వీటిని మనము నిత్య నిరంతరం స్మరిస్తూ ఉంటే ఇంకా మనము ఇదే లాస్ట్ జన్మ అవుతుందా గురూజీ, నెక్స్ట్ జన్మ ఎత్తాలనా, మన సంచిత కర్మలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎలాగో అని చింతపడవలసిన అవసరం లేదంటున్నాడు. జస్ట్ అది తెలుసుకున్నవాడు శరీర త్యాగం పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వత ధామమనే పొందగలడని భగవంతుడు మాటిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఈరోజు మనము కపిల భగవానుడిది సేమ్ ఈ 3 శ్లోకాలు, కపిల భగవానుడు ఎందుకు అవతరించాడు, ఎలా అవతరించాడు అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఎందుకు అవతరించాడు కపిల భగవానుడు? ధర్మాన్ని అధర్మాన్ని నశింపజేయడానికి కొరకు. ఇక్కడ కర్దమ ముని కూడా చాలా జ్ఞాని యోగి. కానీ తన యొక్క జ్ఞానాన్ని భార్య కోరుకుంటుంది. ఎలాగైతే మీరు ఇంతకు ముందు కూడా వేరే 2 భక్తుల దగ్గర కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగితే ఆ భక్తుడు వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోమన్నాడు. ఎలాగైతే స్వయం కృష్ణ భగవానుడి దగ్గర ఈ భాగవత జ్ఞానాన్ని భగవంతుడు ఎవరిద్దరికి బోధించాడు? కృష్ణ భగవానుడు ఇంక వెళ్ళిపోయే ముందు 2 భక్తులకు బోధిస్తాడు. ఎవరు వాళ్ళు? ఉద్ధవుడు, మైత్రేయుడు. ఉద్ధవుడి దగ్గరికి ఎవరు వస్తారు? విదురుడు వస్తాడు. విదురుడు సేమ్ ఎలాగైతే దేవహుతి తన ఇంతకాలం జ్ఞాని యోగి తన భర్త అయినటువంటి యోగి జ్ఞాని దగ్గర తను జ్ఞానం పొందలేకపోయింది. ఏం పొందింది? భౌతిక సుఖాలను కోరుకొని భౌతిక సుఖాల్లో మునిగిపోయింది. ఇప్పుడు రియలైజ్ అయింది ఆయన వెళ్ళిపోతా అంటే. కానీ నాకు మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞాన జ్యోతితో నా లోపల ఉన్నటువంటి శత్రువులను
అజ్ఞానాన్ని జ్ఞాన ఖడ్గంచే తొలగించమంటే అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి నీ యొక్క ప్రతినిధిని నాకు ప్రసాదించండి అని వేడుకున్నది దేవహూతి. కాబట్టి మనం భగవంతుడు గాని, భగవంతుడి శుద్ధ భక్తుడు దొరకాలన్నా గూడా మనకు వయా మీడియం ద్వారానే డైరెక్ట్ గూడా మనం అప్రోచ్ అవ్వలేం. చాలా సార్లు చూడండి. ఇప్పుడు నాకు ప్రభుపాదుల వారి యొక్క ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు హిజ్ హోలీనెస్ భక్తి స్వరూప దామోదర స్వామి మహారాజ్ గారు డైరెక్ట్ దొరకలేదు. ఆయన యొక్క ప్రియమైనటువంటి భక్తుడు, సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన అప్పుడు ప్రభుజీగా ఉండే, ఇప్పుడు ఆయన కూడా సన్యాసిగా మారిపోయారు. హిజ్ హోలీనెస్ బ్రజేంద్ర నందన్ మహారాజ్‌గా మారిపోయారు. ఆయన యొక్క ఆశీస్సుల ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా నాకు నా గురుదేవులైనటువంటి శ్రీపాద్ మహారాజ్ దొరకడం జరిగింది. అందుగురించే నేను నా లైఫ్‌లో ఎప్పుడు గూడా ఆ మహారాజ్ గారిని గూడా మర్చిపోను. ఎందుకంటే నన్ను లింకప్ చేశారు గురుదేవులతో. తర్వాత మళ్ళీ గురుదేవుల యొక్క కృప వల్ల బ్రజపతి మహారాజ్‌తో మళ్ళీ మనకు స సత్సంబంధాలు ఏర్పడటము, మళ్ళీ బీఐ ప్రచారం చేయటము జరుగుతా ఉంది. అది కంటిన్యూగా జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ దేవహూతి కోరుకోవడం వల్ల కర్దముని స్వయం ఆ భగవంతుడు మాటిచ్చారు. ఎందుకు? ఈ జ్ఞానాన్ని ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు లీలలు చేశాడు. కానీ భగవంతుడి యొక్క ఆవిర్భావానికి ముందే, ఇది చాలా ముందు, ఈవెన్ సత్యయుగం మాట. సత్యయుగంలోనే భగవంతుడు చాలా దాన్నేమంటారు కోడింగ్ లాగా బ్రహ్మకు కేవలం 4 శ్లోకాల ద్వారా భాగవతాన్ని ఇచ్చారు. కానీ మనకు కపిల భగవానుడు వచ్చిన పర్పస్ దేని కొరకు వచ్చారంటే దివ్యమైనటువంటి జ్ఞానము. ఎట్లయితే మొట్టమొదటిగా జ్ఞానాన్ని భగవంతుడు బ్రహ్మకు, అంటే ఒక వక్త, భగవంతుడు వక్త, శ్రోత, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు బ్రహ్మ. అదేవిధంగా బ్రహ్మ ఏమయ్యాడు? భగవంతుడి జ్ఞానం తీసుకున్న తర్వాత ఆచరణ పెట్టాలంటే గురు శిష్య పరంపర. బ్రహ్మ వక్త అయ్యాడు, శ్రోత చతుర్కుమారులు. దాని బ్రహ్మ వక్త అయ్యారు, నారదుడు శ్రోత, అంటే ఆయన శ్రవణ ఎవరైతే శ్రవణం శ్రద్ధతో, అత్యంత శ్రద్ధతో శ్రవణం చేస్తారో వాళ్ళు శ్రవణాచార్యులు. దెన్ దే కెన్ బికమ్ అగైన్ కీర్తనాచార్య. నారదుడు మళ్ళీ కీర్తనాచార్యుడు. ఎవరు శ్రవణాచార్యుడయ్యారు? వేదవ్యాసుల వారు. ఆ విధంగా ఎంతో మందికి నారద మునీంద్రుల వారు ఆచార్యులుగా, గురుదేవులుగా మారారు. ఇక్కడ కూడా మనం కృష్ణుడిది చూస్తే, కృష్ణుడు అక్కడ ఆచార్యుడు, భగవద్గీతని బోధించినటువంటి ఆచార్యుడు, భాగవతాన్ని బోధించినటువంటి ఆచార్యుడు. భాగవతమేమో ఉద్ధవుడు స్వీకరించారు. తర్వాత సేమ్ కృష్ణ అవతారంలో అర్జునుడు భగవద్గీతని స్వీకరించారు. అదేవిధంగా ఏకాదశి వ్రత మహత్యాలన్నీ కూడా ఎవరికి బోధించారు? మనం రోజు చదువుతా ఉన్నాం ప్రతి ఏకాదశి అప్పుడు. ఎవరు అక్కడ వక్త, ఎవరు శ్రోత ఏకాదశిలకు? భగవంతుడు ధర్మరాజు ఆ? ధర్మరాజు శ్రోత, వక్త సుఖ భగవంతుడే ప్రభు. అదే అంటారు. అది గుర్తుందా లేదా అని అడుగుతున్నా. మరి కృష్ణ రోజు భగవాన్ వింటున్నాము. మా శంకర్ ప్రభు ఏం చెప్తాడు? శంకర్ ప్రభు భగవద్గీత మన యొక్క ఏకాదశి వక్త, మన గ్రూప్ కు. ఎవరు వక్త, ఎవరు శ్రోత శంకర్ ప్రభుజీ? శ్రీకృష్ణ భగవానుడు అదే అన్నట్టు. ఈ ఏకాదశి వ్రత మహత్యము పాలన గురించి అంతా కూడా స్వయం కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా? ధర్మరాజు ద్వారా. కాబట్టి ప్రతిసారి ఒక శ్రోత, ఒక వక్తనే ఉంటారు. ఆయనని అడ్రస్ చేస్తూ మిగతా వాళ్ళందరికీ కూడా కనువి. అంటే ఇక్కడ అర్జునుడు ఏమన్నా తక్కువ జ్ఞాని? అర్జునుడికి తెలుసు మనందరిని ఉద్ధరించడానికి ఆ సందర్భంలో భగవంతుని ఆ విధంగా ఏమీ తెలియని విధంగా యాక్ట్ చేయమని అటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా ఈరోజు కూడా గిరిప్రభుకి తెలియక కాదు, భగవంతుడి సంకల్పం. గిరిప్రభు ఈరోజు చూడకపోవడం, ప్రతిరోజు చూస్తుండొచ్చు, ఈరోజు చూడకపోవడము అంటే మిగతా వాళ్ళందరికీ జ్ఞానోపదేశం చెయ్యాలా. గిరిప్రభుజీ ఇంత సీనియర్ భక్తున్నే ప్రభుజీ అడిగారు అంటే రేపు పొద్దున మనకు కూడా నంబర్ తగులుతుంది, మనము అలర్ట్గా ఉండాలనే ఉద్దేశం. అర్థమైందా? లేకుంటే అర్జునుడికి తెలియక కాదు, గిరిప్రభుజీకి తెలియక కాదు. ఇక్కడ ఈరోజు భగవంతుడి యొక్క
అవతరణ విశేషం ఏంటంటే, ముఖ్యంగా మనం ఈ యొక్క ఇంద్రియాలతో ఆ, ఆనందాన్ని పొందడానికి కొరకు దేహాత్మ బుద్ధితో మనం జీవితాన్ని గడుపుతున్నాము. కపిల భగవానుడు అతీంద్రియ పదార్థం అంటే మనము ఇంద్రియాలతో సుఖముగా ఉండలేము. మనము ఈ 11 ఇంద్రియాలతో కూడుకున్నటువంటి జడ పదార్థం కాదు. మనం ఆత్మ అనే జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాడు. మరియు యోగి అంటే ఎవరు? దాంట్లో యోగుల్లో సుప్రీం యోగి ఎవరు? తర్వాత భగవంతుడి యొక్క ప్రభువు కార్యకలాపాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే భగవత్ కార్యకలాపాలను ఆ భగవంతుడి యొక్క ఇందాక మా ప్రభుజీ ఓ ప్రశ్న అడిగారు. ప్రభుజీ ప్రభు అని ఎవరిని అంటారు, గురువు అని ఎవరిని అంటారు, తర్వాత మహారాజ్ అని ఎవరిని అంటారు? మహారాజ్ అంటేనేమో వాళ్ళు మొత్తం ఈ భౌతిక ప్రపంచాన్ని రెనౌన్స్డ్ త్యజించిన వాళ్ళు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి పొందిన వాళ్ళు, కేవలము భగవంతుడి యొక్క ప్రసన్నార్థం జీవించే వాళ్ళు, ప్లస్ ఇతరులను కూడా భగవత్ ప్రీత్యర్థము ఎలా జీవించాలో ఆ సీక్రెట్ నేర్పించేవాళ్ళు, మార్గాన్ని చూయించే వాళ్ళని మహారాజులు సన్యాసులు అంటారు. తర్వాత గురువు అనేవాడు నిత్య నిరంతరము తనని ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి భౌతికమైనటువంటి స్థితి నుంచి ఆధ్యాత్మిక స్థితికి ప్రమోట్ అంటే ఉద్ధరించేటువంటి వారు గురువులు. ప్రభుజీ అంటే ఒక మాస్టర్ లాగా, అంటే మన యొక్క భావన నేను సేవకుణ్ణి, నాకు ఇక ఇతరులందరూ కూడా వాళ్ళని ఒక మాస్టర్ లాగా అంటే వాళ్ళకు నేను దాసుణ్ణి అని అట్లీస్ట్ భౌతికంగా ఫీల్ అవ్వడానికన్నా ఇతరుల్ని ప్రభు అంటాం, నా యొక్క ప్రభు అని చెప్పి. ప్రభు అంటే ఆయనకు నేను సేవకుని సేవకురాలని అర్థమైంది. అందుగురించి ఇక్కడ ప్రభు యొక్క ఎప్పుడు మనం ప్రభు కాగలుగుతాము? మనం భగవంతుడు సుప్రీం ప్రభు, ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించడంలో వెనకంజ వేయకూడదు. సో కాబట్టి మన జీవితాన్ని భగవత్ ఆజ్ఞానుసారము మనము జీవితాన్ని నడపాల, జీవితం అనే ప్రయాణము సాగించాలి. తర్వాత దీంట్లో నిష్కపటమైనటువంటి గురువుని ఎలా దరిచేరాలనేది కపిల భగవానుడు మనకు బోధించారు. తర్వాత ప్రతి కొడుకు అంటే పుత్రుడు తన తల్లి బాధ్యతని ఎలా తీసుకోవాలి, అది ఆయన యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ. తల్లి బాధ్యతను, తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం. అంటే జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఆమె ఏది కోరితే అది అప్రసాదము, లేకుంటే ఆమె భౌతికంగా పతనం అయినా పర్వాలేదు దాని కొరకు కాదు. ఇక్కడ అరే ప్రభుజీ మీరు చెప్పారు కదా మా అమ్మని చాలా బాగా చూసుకో, ఆమె ఏది కోరితే ఇయ్యాల రేపు చాలా ఫ్యామిలీస్లో పాపం తెలియక పల్లెటూర్లలో తిని తాగే అలవాటు కూడా ఉంది. అంటే వాళ్ళు అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు. వాళ్ళు కోరుతున్నదంటే ఆమె పతనం అవ్వడానికి రెడీ అవుతుంది. అక్కడ మనం బోధించాలా, అమ్మా ఇది జీవితం, ఇది కాదు, నేను ఇది ఇవ్వలేను నేను నీకు, కేవలం ఇప్పుడైనా నువ్వు కేవలం ప్రసాదం తీసుకో. సో తల్లి బాధ్యతను తీసుకోవడం అంటే అక్కడ తల్లి శరీర బాధ్యత కాదు, శరీర బాధ్యత శరీరాన్ని సేవించాలా, కానీ ఆ తల్లి శరీరం కూడా తల్లి యొక్క ఆత్మ ఏం కోరుకుంటుందో ఆ ప్రయాణంలో ముందుకు కొనసాగేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. అది కపిల భగవానుడు తన తండ్రి వెళ్ళిపోతా అన్నా కూడా ఏమీ పర్వాలేదు నాన్న, నేను తల్లికి ఈ యొక్క ఆధ్యాత్మిక బోధన చేసి నా తల్లిని భగవద్ధామం చేర్పించే బాధ్యతను తీసుకుంటున్నాడు అక్కడ. తర్వాత దేవహుతి నిజమైన తల్లి కోరుకోవాల్సిందేంటి దేవహుతి ద్వారా తెలుసుకోవాలా. మనకు ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము భగవద్ జ్ఞానాన్ని కోరుకుంటుంది. ప్రతి కుమారుడు భగవద్ జ్ఞానాన్ని పొందాలి, లేదంటే మీరు తల్లికి నిజమైన న్యాయాన్ని చేయలేరు. ప్రభుజీ మా అమ్మని చాలా 3 పూటలు భోజనం పెడతాను, ఏసీ రూమ్ ఇచ్చాను, మంచి పరుపులు ఇచ్చాను, ఇది కాదు నిజమైన తల్లిని కేర్ తీసుకోవడం అంటే. తల్లిని కేర్ తీసుకోవడం అంటే ఈరోజు చాలామంది అటెండ్ చేయలేదు. మరి భాగవతం యొక్క పారాయణము అట్లీస్ట్ మీ ఇంట్లో తల్లిళ్ళు ఉంటే వాళ్ళకి వినమని చెప్పాలి. భాగవత పారాయణము, భాగవత శ్రవణ కీర్తనలు చేయించడము నిజమైనటువంటి కొడుకులు చేయవలసినటువంటి బాధ్యత, వాళ్ళకు చేయవలసినటువంటి న్యాయము. సో తల్లి ఏం కోరుకుంటుంది? అతీంద్రియ జ్ఞానాన్ని, ఇంద్రియాతీతమైనటువంటి జ్ఞానాన్ని కోరుకుంటుంది. దేని కొరకు?
భగవత్ సాక్షాత్కారం కొరకు, భగవంతుని పొందడానికి కొరకు కపిల భగవానుడు అది తన తల్లికి ఆ యొక్క స్వీయ తనే భగవంతుడు, తనను భగవంతుడిగా ఆమె ఆల్రెడీ స్వీకరించింది. ఎస్, నా యొక్క కుమారుడే భగవంతుడు. ఎందుకు? భగవద్ జ్ఞానాన్ని ఇవ్వడము ప్లస్ తన భర్తనే చెప్పడం జరిగింది, స్వయం ఆ భగవంతుడే నీ గర్భాన అవతరించబోతున్నాడు. దేని కొరకు? జ్ఞాన జ్యోతి, జ్ఞానాన్ని ఈ యొక్క ప్రపంచానికి అందించడానికి కొరకు. అదేవిధంగా భక్తి యోగ తన తల్లి ద్వారా ఈ ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. అంటే యోగ అంటే కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన. కానీ వీటన్నిటిలోకి వెళ్ళక భక్తి యోగ ఉత్తమమైందని బోధించడం జరిగింది. తర్వాత మన మనస్సుని ఈ భక్తి యోగా ద్వారా ఎలా శుద్ధి చేసుకోవచ్చు, స్వీయ సాక్షాత్కారం అంటే సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అనేది కపిల భగవానుడు మనకు బోధించడం జరిగింది. తర్వాత ఈరోజు మన రమణారావు ప్రభుజీకి ప్రశ్న అడగడము, ఆయన నిన్న చాలా శ్రద్ధగా విన్నట్టున్నాడు. సో దాంట్లో మనకు బ్రహ్మ నిర్వాణం అంటే ఆధ్యాత్మిక అనుబంధము, భౌతిక దాన్ని ఏమంటారు, భౌతిక అనాసక్తి ఆర్ అనుబంధానికి అపోజిట్ ఏంటి ప్రభుజీ? డిటాచ్మెంట్ అయితే ఇంగ్లీష్లో అంటాము, తెలుగులో మనం అనుబంధం అంటే అటాచ్మెంట్, అనుబంధము. డిటాచ్మెంట్ అంటే అనాసక్తి కాకుండా సంబంధము. ఏమంటారు రమణ ప్రభుజీ, ఏమైనా ఐడియా? విడగొట్టడం అంటారు ప్రభుజీ. విడిపోవటమా లేకుంటే డిటాచ్మెంట్? ప్రతిబంధమా? ఓకే, ఓకే, పర్వాలేదు. అంటే భౌతిక అనాసక్తి, భౌతికంతో మనము సంబంధరహితము. ఓకే, సంబంధం పెట్టుకోకుండా ఎలా మనము చెయ్యొచ్చు అనే జ్ఞానాన్ని కపిల భగవానుడు ఇచ్చారు. అంతేకాకుండా మనందరము సాధు యొక్క లక్షణం, ఇది కూడా వీలవుతే మనం బోధించడము, చదివాం కానీ ఇది యాక్చువల్గా రీడింగ్ చేసే బుక్ కాదు. దీన్ని మనం బోధించామా ప్రభుజీ? దీన్ని కొంతమేరనైతే ఆఫ్ అయింది అనుకుంటా, కానీ కపిల భగవానుడు బోధించడం జరిగిందా ప్రభుజీ? లేదు గురుజీ, మనం చదువుకుంటాం, ఓన్లీ రీడ్ చేశాం కదా. చాలా ముఖ్యమైన బుక్, వీలవుతే ఇది కూడా కానీ అన్నీ చెప్పలేదు గురుజీ. ఓకే, చెప్దాం ప్రభుజీ, ఒక టైం ఏదైనా స్లాట్. దీంట్లో సాధువు యొక్క లక్షణాల గురించి కపిల భగవానుడు బోధించారు. తర్వాత శరణాగతి ఎలా పొందాలి, శరణాగతి యొక్క లాభాలేంటి, శరణాగతి పొందడానికి కొరకు ఎలా శరణాగతి పొందాలనే పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించారు కపిల భగవానుడు. తర్వాత భక్తి యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి, భక్తి ద్వారా ఎటువంటి ముక్తి దొరుకుతుంది. సో భక్తి కాకుండా వేరే మార్గాల ద్వారా కూడా ముక్తి రావచ్చు, కానీ భక్తి ద్వారా ఎటువంటి ముక్తి మనకు లభ్యమవుతుందని కపిల భగవానుడు బోధించడం జరిగింది. అంతేకాకుండా శుద్ధ భక్తుల యొక్క సంపద ఏంటి, సో భక్తుల యొక్క సంపద ఏంటి? శుద్ధ భక్తుల యొక్క సంపద ఆధ్యాత్మిక సంపద. భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనలే వాళ్ళ యొక్క శ్రవణ కీర్తన, స్మరణ, వందన, అర్చన. సో ఇవి భక్తుల యొక్క నిజమైన సంపద. భక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క శ్రద్ధ, భగవంతుడి పట్ల శ్రద్ధ, భగవత్ కథామృతం పట్ల శ్రద్ధ, భగవంతుడి నామామృతం పట్ల శ్రద్ధ, భగవంతుడి యొక్క అర్చన పట్ల శ్రద్ధ ఉంటుంది, భగవద్భక్తుల సాంగత్యం పట్ల శ్రద్ధ ఉంటుంది, భగవంతుడి యొక్క భజన కీర్తన పట్ల శ్రద్ధ ఉంటుంది. సో ఈ విధంగా శుద్ధ భక్తుల యొక్క సంపద ఇవి కపిల భగవానుడు చాలా డీటెయిల్గా మనకు బోధించాడు. అంతేకాకుండా మనకు సర్వోన్నతమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశయం పొందడం ఎలా అనేది జ్ఞానాన్ని మనకు బోధించారు. అదేవిధంగా ఫైనల్గా భగవత్ ఆశయాన్ని పొందుతూ ఈ జన్మలో ఉత్తమమైనటువంటి భక్తియుక్త సేవ ద్వారా ఉత్తమ ప్రయోజనం, మన మానవ జన్మ యొక్క పరిపూర్ణత ఎలా సాధించవచ్చు, దాని యొక్క రిజల్ట్ భగవంతుడి యొక్క దివ్య దేశంలో, గోలోక బృందావనంలో మనము ఎటువంటి పొజిషన్ భగవంతుడు మనకు ఇవ్వబోతున్నాడు అనేది కపిల భగవానుడు మనకు బోధించారు. ఇది కపిల భగవానుడి యొక్క అవతరణకు కారణము. మరి ఎలా అవతరించారు, వీళ్ళు ఎటువంటి పుణ్యం చేసుకున్నారు, ఎలా దేవోతి గర్భంలో ఆయన
ఎంటర్ అయ్యారన్నది ఇప్పుడు మనం చర్చిద్దాం. బహు సంవత్సరముల తర్వాత మధుసూదనుడు కర్దముని వీర్యమును ఆశ్రయించి యజ్ఞమున దారువు నుండి అగ్ని వెలువడు చందమున దేవోతి గర్భము నుండి ఆవిర్భవించను. సో కాబట్టి ఇక్కడ మనము మధుసూదనుడు అంటే ఆ పదం ఎందుకు యూజ్ చేశారంటే, దేవహూతి తన హృదయంలో ఉన్నటువంటి ఇంకా కల్మషములు అంటే భౌతిక భోగ ప్రవృత్తి అనే కల్మషములు, ఆ భోగ ప్రవృత్తి అనేదే మధు అనే రాక్షసుడు అన్నట్టు. తన లోపల ఉన్నటువంటి మధు అనే రాక్షస భోగ ప్రవృత్తిని మీరు సూదన్ అంటే సంహారి కాబట్టి ఆ భగవంతుణ్ణి జ్ఞాన ఖడ్గంతో సంవరించమని వేడుకుంటుంది. ఎవరిని? తన భర్తని. అప్పుడు ఆ భర్త ద్వారా అంటే భగవంతుడు సర్వాంతర్యామి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా అవతరించగలుగుతాడు, ప్రతి అణువణువులో ఉన్నాడు అనడానికి ఈవెన్ వీర్యము అనేదాన్ని కూడా మనము చెడుగా చూడాల్సిన అవసరం. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి అణువులో భగవంతుడు ఉంటాడు, రాయిలో ఉంటాడు, ప్రతి దాంట్లో ఉంటాడు. కాబట్టి మనకు ఆల్రెడీ అహం బీజ ప్రదాత అంటే ఈ ప్రతి ఆత్మ పురుషుడి యొక్క వీర్యము ద్వారా స్త్రీ యొక్క యోనిలోకి ఎంటర్ అవుతుందంటే అది భగవంతుడి యొక్క కృప. ఆత్మతో పాటు ప్రతి ఒక్కరి లోపల కూడా భగవంతుడు పరమాత్మలాగా ఎంటర్ అవుతాడు. ఆ దేహంలో హృదయంలో విరాజమానంగా ఉంటాడు. దేవోతి గర్భంలో ఆ విధంగా ఎంటర్ అయ్యింది. సో దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే మనకు కనబడదు ఆ వీర్యంలో భగవంతుడు ఉన్నాడా, ఆత్మ ఉన్నదా లేదా అనేది. సపోజ్ ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఐరన్లో నిప్పు ఉంది, కర్రలో కూడా నిప్పు ఉంది. సో మరి ఆ నిప్పు మనకు కనబడుతుందా? కనబడదు. ఎప్పుడు కనబడుతుంది? ఆ నిప్పు మండుతున్నటువంటి నిప్పు దగ్గరికి ఈ కర్ర వెళ్ళినప్పుడు దీనిలో ఉన్నటువంటి నిప్పు మనకు వెలువడుతుంది. అదేవిధంగా సో ఈ ఆత్మ ఒక జీవించి ఉన్నటువంటి శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరాన్ని ధరించగలుగుతుంది. కానీ భగవంతుడికి అది అవసరం లేదు. కానీ వీళ్ళు కోరుకున్నారు కాబట్టి వాళ్ళ గర్భం ద్వారా భగవంతుడు ప్రకటితం అవ్వాలనుకుంటున్నాడు. నెక్స్ట్ భాష్యము శ్రీల ప్రభుపాదులు రచించారు. కర్దముని పుత్రునిగా ఉదయించినను భగవానుడు ఎల్లప్పుడూ దేవదేవుడే అని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. అగ్ని దారువునందు అది వరకే నిలిచి ఉండును, కానీ ఏదేని యత్నము ద్వారా అది జ్వలింపగలదు. అదేవిధంగా భగవానుడు సర్వవ్యాపి, సర్వత్రా నిలిచి ఉన్నవాడు. అతడు దేని నుండైనను ఆవిర్భవించగలడు కనుక భక్తుని వీర్యమునందు ప్రకటమయ్యను. సాధారణ జీవుడు వేరొక జీవుని వీర్యమును ఆశ్రయించి జన్మించు రీతిగా భగవానుడు తన భక్తుని వీర్యమును ఆశ్రయించి అతని పుత్రునిగా ఉదయించును. ఆ కార్యము అతని పూర్ణ స్వతంత్రమును ప్రకటించుచున్నది. సామాన్య జీవుని వలె ఏదియో ఒక గర్భంన అతడు బలవంతముగా జన్మింపవలసి వచ్చెననుట దాని భావము కానే కాదు. నరసింహస్వామి హిరణ్యకశపుని మందిర మందలి స్తంభము నుండి ప్రకటమయ్యను. వరాహ భగవానుడు బ్రహ్మదేవుని నాసికా రంధ్రము నుండి ఆవిర్భవించను. కపిల భగవానుడు కర్దముని వీర్యము నుండి జన్మించను. దీని భావము బ్రహ్మదేవుని నాసికా రంధ్రము లేదా హిరణ్యకశపుని మందిర మందలి స్తంభము లేదా కర్దముని వీర్యము భగవానుడికి జన్మకు మూలమని కానే కాదు. భగవానుడు ప్రహ్లాడు ఎల్లప్పుడూ భగవానుడే. భగవాన్ మధుసూదన సమస్త దానవులను పరిమార్చువాడు అతడు. ఎవరో ఒక భక్తునికి పుత్రునిగా ఉదయించినను అతడు భగవానుడే. ఇచ్చట కర్దమం అనే పదము ప్రధానమైంది. ఏలైన భగవానుడు కర్దమముని దేవోతి దంపతులతో భక్తియుక్త సేవా సంబంధమును కలిగి ఉన్నాడని అది సూచించును. కానీ భగవానుడు కూడా సామాన్య జీవుని వలె కర్దముని వీర్యము ద్వారా దేవోతి గర్భమున జన్మించనని మనము తప్పుగా అర్థము చేసుకొనరాదు. కాబట్టి భగవంతుడు దాంట్లో ప్రతి వీర్యంలో ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడు, జీవ నిర్జీవ ప్రతి దగ్గర భగవంతుడు ఉన్నాడు. కానీ మనము 4.8 శ్లోకంలో ఇందాకే చెప్పినట్టుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అదేవిధంగా మనకు భగవంతుడు ఈ సృష్టిలో ప్రతి దగ్గర ఉండడం జరుగుతుంది. భగవంతుడు లేని ప్లేసు, భగవంతుడు లేని అణువు అనేది ఉండదు అన్నట్టు.
సో కాబట్టి భక్తులు కోరుకున్నది నెరవేర్చడానికే భగవంతుడు, అందుగురించే భక్త వత్సలుడు భగవంతుడు. ఆ భక్తులు ఏది చెప్తే అది వినడానికి అహం భక్త పరాధీనం, భక్తుల యొక్క అధీనంలో భగవంతుడు ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ మనము అంబరీష్ మహారాజు యొక్క లీలలో దుర్వాసముని ఆయనకు అపరాధం చేసినప్పుడు సుదర్శన్ చక్రం వెంటాడుతుంటే బ్రహ్మలోకం వెళ్తాడు, బ్రహ్మ కూడా రక్షించలేడు. తర్వాత కైలాసం రుద్రుడి దగ్గర వెళ్తే ఆయన రక్షించలేడు. ఈవెన్ విష్ణులోకం వెళ్తే విష్ణు కూడా నేను కూడా రక్షించలేను. అరే ఏంటి ప్రభుజీ, మీ సుదర్శన్ చక్రం మీరు రక్షించకపోతే ఎలా ప్రభుజీ అంటే, లేదు, నేను నా భక్తుల యొక్క అధీనంలో ఉంటాను. ఆ భక్తుడికి ఎవరైతే అపరాధం చేస్తారో మళ్ళీ ఆ భక్తుడే రక్షించగలుగుతాడు, కానీ నేను రక్షించలేను అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ భక్తులు ఏది కోరుకుంటే అది భగవంతుడు నెరవేరుస్తాడు. సో భగవంతుడు కర్దమమునికి మాట ఇచ్చాడు, నీ యొక్క అంటే నీ తపస్సుకు మెచ్చి నేను నీ గర్భంలో, నీ యొక్క భార్య గర్భంలో జన్మించబోతున్నాను. ఈ యొక్క సర్వ విశ్వ మంగళకరము, విశ్వశాంతి, ప్రజలందరూ కూడా ఉద్ధరించడానికి కొరకు జ్ఞాన రూపం అవతరిస్తున్నాను, జ్ఞానం రూపంలో అవతరిస్తున్నాను అని చెప్తారు. కాబట్టి మరి ఎలా అవతరిస్తారు? భగవంతుడు స్వయంగా ఆయన యొక్క వీర్యం లోపల ప్రతి ఒక్కరి అణువులో, మన శరీరంలో కూడా భగవంతుడు ఉంటాడు. అణువణువులో పరమాత్మ, ఆత్మ ఎక్కడ ఉంటే పరమాత్మ అక్కడ ఉండడం సత్యం అన్నట్టు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు వివిధ దేశకాల పరిస్థితుల్లో కర్దమమునికి కపిల భగవానుడు అవతరించారు. అదేవిధంగా దుష్టులను శిక్షించడానికి కొరకు హిరణ్యాక్షుడనే దుష్టుని సంవరించడానికి కొరకు ఈ యొక్క పృథివిని జలంలో ఆయన త్రోసినప్పుడు ఆ పృథివిని రక్షించడానికి కొరకు భగవంతుడు బ్రహ్మ నాసికారంధ్రం నుంచి వరాహ ఇంత చిన్న, అంటే భగవంతుడు అక్కడ ఎందుకు అంత చిన్నగా అవతరించాల్సి వచ్చిందంటే భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మం నుంచి మనము ఊహించినంత పెద్దగా కూడా తయారవ్వగలుగుతాడు. అది భగవంతుడి యొక్క కెపాసిటీ. మనం అంతే, ఒక స్టేజ్ వచ్చిందంటే మనది స్టాగ్నేషన్, మనం పెరుగుతాము, ఇంకా పెరుగుడు విరుగుడు కొరకే. కానీ భగవంతుడు అలా ఉండదు. భగవంతుడు ఎంత పెద్దగన్నా కాగలుగుతాడు. ఆ విధంగా నాసికారంధ్రం నుంచి వచ్చి భగవంతుడు వరాహ రూపంలో రక్షించడము జరిగింది. అదేవిధంగా భగవంతుడు ఇంకా నరసింహస్వామి, భగవంతుడు అక్కడ పిల్లర్లోంచి కూడా ఎందుకొరకు వచ్చాడు? ఒక భక్తుడి యొక్క మాటను నెరవేర్చడానికి కొరకు. హిరణ్యకశిపుడు అడిగిండు, నా పిల్లర్లో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు ఆయన యొక్క విశ్వాసాన్ని పూర్తి చేయడానికి, ఆ విశ్వాస నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఏదైతే ప్రహ్లాదుడు ప్రతి దగ్గర అణువణువులో ఉన్నాడు అనే విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తే రాబోయే తరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎస్, భగవంతుడు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ప్రకటితమై భక్తుల్ని ఆదుకోగలడు, భక్తుల యోగక్షేమాలని చూడగలడు. ఎంతో మంది భక్తుల లీలల్లో ఉంది. చాకోమేల దగ్గర ఆ పూజారి ఇంకా రేపటి నుంచి టెంపుల్కు రావద్దు అనడం వల్ల భగవంతుడే ఆ పూజారి యొక్క చప్పన్ భోగ్ ప్రసాదం తీసుకోకుండా చాకోమేల భార్య తన పూరి గుడిసెలో చేస్తున్నటువంటి చపాతీలను స్వీకరించడానికి ఆయన గృహానికి ఎగుతాడు. అలా భగవంతుడు నరసింహేత మనలాగే భాగవతం ఈరోజు పారాయణం జరుగుతుంది. ఇప్పుడు భాగవత్ కథామృతం జరుగుతుంది. అది కలియుగంలోనే, ఎక్కడ? గుజరాత్లో నరసింహేత. సో గుజరాత్లో అంత భక్తి క్షీణించిందంట. మళ్ళీ నరసింహేత ద్వారా భగవంతుడి పట్ల విశ్వాసం క్షీణించడం వల్ల మళ్ళీ నరసింహేత యొక్క ప్రచారం వల్ల భగవంతుడు నరసింహేతకు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో భాగవత కథామృతం అటెండ్ చేయడం వల్ల నరసింహేత యొక్క కుమార్తె కళ్యాణాన్ని స్వయం భగవంతుడు కృష్ణ బలరాములు వచ్చి నెరవేరుస్తారు వైభవపేతంగా. ఆయన చేసింది ఏంటి? కేవలం భాగవత సప్త 7 రోజులు భాగవతాన్ని వింటాడు. కానీ మనము భాగవతాన్ని వినమంటే బాధపడతారు భక్తులందరూ. భాగవతం వినకుండా అదే సమయంలో ఇంకా వేరే భౌతిక పనుల్లో నిండా మునిగిపోతారు. ఏంటి ప్రభుజీ అంటే, అక్కడ వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా ఇది అది ప్రభుజీ అంటారు. మరి మనము భగవంతుని, భాగవత రూప భగవంతుని నమ్మనప్పుడు మన యొక్క కర్మ ఫలాలను మనమే అది నిజంగా అనుభవించాల్సి వస్తుంది. ఎందుకు నిజమైన పదం అంటే,
మనకు హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నప్పుడు పూర్వకాలం అనెస్థీషియా కనుక్కోక ముందు కూడా ఉండే అనుకుంటా, స్పెషల్లీ డెలివరీస్, సర్జరీ. మరి అప్పుడేమో నిజమైన పెయిన్ని అంటే యాజ్ ఇట్ ఈస్గా ఆ బాధని అనుభవించాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే అనెస్థీషియా అని సైంటిస్టులు కనుక్కున్నారో మరి పెయిన్ మాత్రం ఉండకుండా పోదు కోసినప్పుడు, కానీ ఆ పెయిన్ మనకు ఫీలింగ్ లేకుండా చేస్తుంది అనెస్థీషియా. పెయిన్ ఉండకుండా అయితే చేయట్లేదు, పెయిన్ ఇస్ దేర్. కానీ అనెస్థీషియా ఏంటంటే పెయిన్ మనస్సుకు మానసికంగా పెయిన్ ఫీలింగ్, ఆ బాధ రహితాన్ని చేస్తుంది అనెస్థీషియా. అదేవిధంగా మన ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలు వస్తుంటాయి, మంచి చెడు, కానీ దాని యొక్క ఫీలింగ్ మనకు సుఖ దుఃఖాలను సమంగా తీసుకునేటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు. ఇది కపిల భగవానుడి యొక్క అవతరణ విషయం. నెక్స్ట్ చూద్దాం మనం. బహు సంవత్సరం తర్వాత మధుసూదనుడు కర్దముని వీర్యం ఆశ్రయించి అయిపోయింది కదా. ఓకే, 7. ధరిత్రిపై ఆ దేవదేవుని అవతరణ సమయమున వర్షించు మేఘముల రూపమున దేవతలు సంగీత వాద్యములను ఆకాశం మ్రోగించిరి. గంధర్వులు భగవన్ మహిమలను గానము చేయగా అప్సరసలు ఆనందంతో నాట్యమాడిరి. సో ఈ భౌతిక ప్రపంచం బ్రహ్మాండంలో భగవంతుడు అవతరిస్తున్నాడు అనే విషయము దేవతలకు వీళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ భగవంతుణ్ణి ఆహ్వానిస్తున్నారు. సో మనం కూడా జన్మాష్టమి ఎప్పుడు, లేకుంటే ఏదైనా ఈరోజు నిర్జల ఏకాదశిని మనం ఏ విధంగా ఆహ్వానించాము? మనం వీళ్ళందరూ మంగళ వాయిద్యాలతో ఆహ్వానిస్తే మనం ఈరోజు నిర్జల ఏకాదశిని దేంతో ఆహ్వానించాం? మనం భాగవత పఠనం. భాగవత శ్రవణ కీర్తనం ద్వారా. మరి మిగతా వాళ్ళు చదివేసి మ్యూట్ అంటే దాన్ని ఏమంటారు, జూమ్లోంచి వెళ్ళిపోయారో తెలియదు. చాలామంది అయితే చూశాను నేను, అందరూ శ్రవణ కీర్తనం చేశారు. ఎవరు చదివినా నేనైతే చేశాను. మరి మిగతా వాళ్ళు ఫస్ట్ శ్లోకం నుంచి లాస్ట్ శ్లోకం వరకు ఐ వాజ్ దేర్. అట్లీస్ట్ రీడింగ్ కూడా చేస్తాను, ట్రై చేస్తాను. ఈరోజు మొత్తం కంప్లీట్ మీ అందరికి చెప్పాను కాబట్టి తప్పకుండా 2 అధ్యాయాలు రీడింగ్ తప్పకుండా చేయాల్సిందే. సో 64 మాలలు కూడా ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈరోజు నిర్జల ఏకాదశి వ్రతాన్ని మనం భాగవత పారాయణం ద్వారా, ఇంకా ఈ రోజు నుంచి భగవంతుడి సంకల్పం ఏమో మరి తెలియదు, ప్రతి ఏకాదశిని అలానే భాగవత పారాయణం ద్వారా ఆహ్వానిద్దాం. సో ఇక్కడ దేవతలు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు. భగవానుని ఆవిర్భావ సమయమున గగన విహారులకు దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. సమస్త దిక్కులు, సమస్త జలములు, సర్వుల మనస్సులు పూర్తిగా సుప్రసన్నములైనవి. సో అందరూ ఎంత భగవంతుడి దర్శనం ఎంతో తపస్సు చేస్తే అటువంటిది దొరకదు. అటువంటిది కర్దముని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కృప వల్ల సాక్షాత్ భగవద్ దర్శనము దొరకబోతుంది. ఫిజికల్ భగవద్ దర్శనము, అంతేకాకుండా భగవంతుడి యొక్క జ్ఞాన దర్శనాన్ని కూడా పొందబోతున్నారు. ఎంతో ఆనందంలో మునిగిపోతున్నారు దేవతలందరూ. భాష్యము. ఎటువంటి అవరోధం లేకుండా ప్రయాణించగల జీవులు అంతరిక్షమునందున్నట్లుగా ఇచ్చట తెలియవచ్చున్నది. మనం కూడా అంతరిక్షమున ప్రయాణించగలిగినను పెక్కు అవరోధములు ఇబ్బంది పరుచుండును, కానీ ఆ జీవులు ఆ రీతి ఇబ్బందికి గురికారు. సిద్ధలోకవాసులు ఒక లోకం నుండి వేరొక లోకమునకు ఎటువంటి అవరోధం లేకుండా అంతరిక్షం ప్రయాణించగలరని శ్రీమద్ భాగవత పుటల నుండి మనము తెలుసుకొనుచున్నాము. కర్దముని సుతురగు కపిల భగవానుడు ఆవిర్భవించినప్పుడు వారు ధరణిపై పుష్పవృష్టి కురిపించిరి. కాబట్టి సిద్ధలోకవాసులు అంటే వాళ్ళు ధ్యాన యోగం ద్వారా సిద్ధులను పొంది వాళ్ళు ఆ సిద్ధలోకంలో నివసిస్తూ ఉంటారు. సిద్ధలోక వాళ్ళకు భగవంతుడి యొక్క వరం ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాళ్ళు ట్రావెల్ చేయగలుగుతారు, ఏ లోకమన్నా ట్రావెల్ చేయగలుగుతారు. అదే మనోళ్ళు కూడా చంద్రయానం చేయాలని చూస్తూ ఉన్నారు. ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ అయినా కూడా వాళ్ళు చంద్రమండలం మీద ల్యాండ్ కాలేరని ప్రభుపాద వారు చెప్తున్నారు. తొలి జీవుడగు బ్రహ్మదేవుడు మరీచాది రిష్లను గూడి సరస్వతీ నదిచే పరివేషితమైన కర్దముని ఆశ్రమ ప్రాంతమును చేరాను. భాష్యం. ఎటువంటి లౌకిక తల్లిదండ్రుల నుండి జన్మించని కారణమున బ్రహ్మదేవుడు స్వయంభువు అని పిలువబడినాడు. అతడు ప్రప్రథమ జీవి. గర్భోదకశాయి విష్ణువు నాభి కమలం నుండి అతడు జన్మించెను. ఆ కారణమనే అతడు స్వయంభువు అని పిలువబడును. సో ఇది మనకు 12 మంది మహాజనులలో వస్తుంది ఒక శ్లోకం. స్వయంభూ, శంభు అంటే శివుడు, స్వయంభు అంటే బ్రహ్మదేవుడు. సో కాబట్టి బ్రహ్మాది దేవతలు కూడా దర్శించుకోవడానికి ఆ ప్రాంతానికి రావడం జరిగింది. జై బలో కపిల భగవానికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై.
సమవేత భక్త బృందకి జయ, నిర్జల ఏకాదశి మహోత్సవ్ కి జయ. సో ఇంతటితో మనం భాగవతాన్ని ముగిద్దాం, ఎందుకంటే పారాయణం కూడా చేసేది ఉంది త్వరగా. కాబట్టి ఎవరికైనా డౌట్లు ఉంటే రేపు మనం ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ.